Dear students, welcome to వాయిస్ ఆఫ్ హిస్టరీ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు మనము వరల్డ్ జాగ్రఫీలో అతి ముఖ్యమైన అంశమైన మహాసముద్రాల గురించి తెలుసుకుందాం. డియర్ స్టూడెంట్స్, మనకు ప్రపంచంలో మహాసముద్రాలు మొత్తం 5 ఉన్నాయి. ఫస్ట్ నుంచి పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రం, అంటార్కిటిక్, ఆర్కిటిక్, ఇవి 5 మహాసముద్రాలు మనకు ఉన్నాయి. వాటి గురించి ఎగ్జామినేషన్లో చాలా క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. మనం చాలా గ్రూప్ 1 నుంచి గ్రూప్ 4 వరకు జేఎల్డిఎల్ ఎగ్జామ్లో కూడా ఖచ్చితంగా ఈ మహాసముద్రాల గురించి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అంటే సముద్రం ఆకారం ఏ విధంగా ఉంది, ఆ మహాసముద్రంలో ఉన్న లోతైన ప్రాంతాలు ఏవి, ఆ ప్రాంతాల్లో విస్తరించిన దేశాలు ఏవి, ఆ మహాసముద్రం లవణీయత ఎలా ఉంటుంది, ఓకేనా, అలాంటి మరి మహాసముద్రం ఆకారం ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని గురించి చాలా క్వశ్చన్స్ ప్రీవియస్ పేపర్స్లో మనకు రావడం జరిగింది. స్టూడెంట్స్, ప్రీవియస్ పేపర్స్ను స్టడీ చేసిన తర్వాత ఏ ఏ భాగం నుంచి ఏ క్వశ్చన్స్ వస్తాయనే విషయాన్ని మీకు తెలియజేస్తాను. స్టూడెంట్స్, మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనకు జాగ్రఫీలో అతి ముఖ్యమైన అంశము మ్యాప్ పెయింటింగ్ వస్తే మనం ఈజీగా క్వశ్చన్ను సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ మనం తెలంగాణ జాగ్రఫీ అయినా, ఇండియన్ జాగ్రఫీ అయినా, వరల్డ్ జాగ్రఫీ అయినా మనం మ్యాప్ వేసుకుంటే మనకు ఈజీగా అక్యురేట్గా పిన్ పాయింట్గా మనం ఆన్సర్ను ఈజీగా గుర్తించవచ్చు, చూజ్ చేసుకోవచ్చు. స్టూడెంట్స్, ఫస్ట్ వరల్డ్ మ్యాప్ వేసుకుందాం. అందులో మీకు వివరంగా నేను వివరిస్తాను. రఫ్గా వరల్డ్ మ్యాప్ వేస్తున్నా. రఫ్ వేసుకుందాం. ఈ విధంగా మనకు వరల్డ్ మ్యాప్ మ్యాక్సిమం ఇదే మోడల్లో ఉంటుంది. ఇక్కడ ఆస్ట్రేలియా ఉంటుంది. చూద్దాం. ఓకే, ఇది మనకు రఫ్గా వరల్డ్ మ్యాప్ వేసుకున్నాం. ఇప్పుడు చూద్దాం. మనకు ఫస్ట్ ఈ ఖండాలు మనం గుర్తిద్దాం. ఈ ఖండాలు గుర్తిస్తే మనకు ఆటోమేటిక్గా ఈ మహాసముద్రాలను మనం గుర్తించవచ్చు. ఓకేనా? డియర్ స్టూడెంట్స్, ఈ మహాసముద్రాలు ప్లస్ సముద్రాలు ఇవన్నీ కలిసే ఉన్నాయి. భౌగోళికంగా మొత్తం కలిసే ఉన్నాయి. కానీ మన అణువు కోసమే, అంటే మనకు అనువైన అంశాల కోసం వీటిని చరిత్రకారులు డివైడ్ చేస్తారు. ఓకేనా? డివైడ్ చేస్తారు. చూద్దాం వాళ్ళు ఏ విధంగా డివైడ్ చేశారు, మరి ఏ ప్రాంతాల్లో వేస్తారని మనం తెలుసుకుందాం. ఫస్ట్ మనము ఈ ప్రపంచంలో ఉన్న ఈ ఖండాల గురించి ఫస్ట్ మ్యాప్ అంటే తెలుసుకుందాం. ఈ ఫస్ట్ ఖండం నార్త్ అమెరికా. ఇది సౌత్ అమెరికా. ఇది ఆఫ్రికా. ఇది ఆస్ట్రేలియా. ఇది ఆసియా. ఇది యూరోప్. ఓకే, మనకు ఈ ప్రపంచం ఉన్న మొత్తము మరి మనకు వచ్చేసినాయి, ఖండాలు వచ్చేసినాయి. ఇక ఈ కింది పాటు మొత్తం అంటార్క్టిక్ వలయం.
ఇది పైనది ఆర్కిటిక్ వలయం. అంటే ఇవి కూడా మహాసముద్రంలో, అంటార్కిటిక్ మహాసముద్రం ప్లస్ ఆర్కిటిక్ మహాసముద్రం. ఓకే, ఇది టోటల్ మన భూమి అనుకుందాం, గుండ్రంగా అనుకుందాం భూమి మొత్తం. టోటల్ మనకు భూభాగం వచ్చేసింది. ఓకే, ఇప్పుడు మనము చూద్దాం మరి మహాసముద్రాలు కూడా ఎక్కడ విస్తరించింది ఫస్ట్ చూద్దాం. ఇక మనకు ఈ మ్యాప్లో ఆ సముద్రాలు ఎక్కడ ఉన్నాయి ఓకేనా చూద్దాం. ఫస్ట్ మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ ఏరియా మొత్తం అంటార్కిటిక్, మన అట్లాంటిక్ మహాసముద్రం, అట్లాంటిక్. ఓకే, అట్లాంటిక్ మహాసముద్రం. ఇక మనకు ఈజీగా హిందూ మహాసముద్రం ఏరియా, హిందూ ఓషియన్. ఓకే, వచ్చేసింది మనకు అట్లాంటిక్ వచ్చేసింది, ఓకేనా. హిందూ మహాసముద్రం వచ్చింది. ఇక ఇది పసిఫిక్, ఓకేనా. ఇటు కూడా పసిఫికే, పసిఫిక్ పసిఫిక్. ఓకే, ఏరియా మొత్తం మనకు కవర్ అయిపోయింది. ఇక ఆర్కిటిక్ మహాసముద్రం, అంటార్కిటిక్ మహాసముద్రం మనకు 5 వచ్చేసినాయి. చూడండి సింపుల్. ఈ యూరోపియన్ దేశాలతో కలిగేసి ఈ ఆఫ్రికా వరకు అట్లాంటిక్ మహాసముద్రం ఉంటుంది. ఇక మన ఈ చైనా, ఇండియా, మన ఏరియా మొత్తం హిందూ మహాసముద్రం ఉంటుంది. ఇక ఆస్ట్రేలియాకి ఇటు సైడు ప్లస్ ఇవన్నీ ఇవన్నీ పసిఫిక్ మహాసముద్రం ఉంటుంది. అంటే మన అనువు కోసమే వీటిని మనము డివైడ్ చేసినాం, కానీ ఈ సముద్రాలు మొత్తం కలిసే ఉన్నాయి. ఈ భౌగోళిక పరిస్థితి తెలుసుకోవడానికి వీటిని డివైడ్ చేసాం తప్ప ఇవన్నీ కలిసే ఉన్నాయి. చూద్దాం మెయిన్ టాపిక్ వద్దాం. మెయిన్ టాపిక్ ఏమంటే ప్రపంచ భూగోళంలో 71% నీరే ఉంది, కేవలం 29% భూమి ఉంది. అంటే చూడండి, ప్రపంచం మొత్తం భూగోళంలో కేవలము 29% భూమి ఉంది, మిగతా 71% నీరు ఉంది. అంటే ఆల్మోస్ట్ ఆల్ మొత్తం నీరే ఉన్నది 3 భాగాలు. ఓకే, అయితే ఈ ఉన్న మొత్తం నీటిలో 97% ఉప్పు నీరే. ఈ మొత్తం నీటిలో 97% ఉప్పు నీరు, సాల్ట్ వాటర్ తాగలేము. అదేవిధంగా మిగతా 3% మంచినీరు. చూడండి, ఈ 97% ఉప్పు నీరే, అదే ఈ 3% మంచినీరు. మళ్ళీ ఈ 3% మంచినీరులో 2% మంచుతో ఉంటుంది ఎప్పుడు, 1% మాత్రమే త్రాగునీరు. అంటే మొత్తము 100% నీటిలో కేవలం 1% మాత్రమే మానవుడు తాగడానికి అనుకూలమైన నీరు. కానీ ప్రస్తుత ప్రపంచంలో మోడర్న్ టెక్నాలజీతోని ఇజ్రాయెల్ దేశం ఈ ఉప్పు నీటిని కూడా మంచినీటిగా తయారు చేసే వ్యవస్థను కనిపెట్టారు. ఉప్పు నీరు కూడా అంటే తాగడానికి అనువైన నీటిగా ఇజ్రాయెల్ దేశం వాళ్ళు ఒక టెక్నాలజీ కనిపెట్టి సక్సెస్ అయ్యారు. చూద్దాం ఇది పరిస్థితి. మరి అంటే మొత్తం 100% నీటిలో 97% ఉప్పు ఉంటుంది, ఉప్పు నీరు, 3% మంచినీరు. ఈ మంచినీటిలో 3%లో 2% ఎప్పుడు గడ్డగడి ఉంటుంది. కేవలం మానవుడు తాగడానికి అనువైన నీరే 1% ఉంటుంది. ప్రపంచంలో ఉన్న మహాసముద్రాలు మొత్తం కలిసే ఉంటాయి. ఓకే, చూద్దాం. ఫస్ట్ ఈ ప్రపంచంలో అత్యంత పెద్ద సముద్రం పసిఫిక్ మహాసముద్రం. ఓకేనా, ఫస్ట్ పసిఫిక్ మహాసముద్రం. ఈ పసిఫిక్ మహాసముద్రాన్ని మాజిలన్ అనే వ్యక్తి కనుగొన్నాడు. ఇది మొత్తం విస్తీర్ణంలో 28% ఉంటుంది. ఓకే, మొత్తం విస్తీర్ణంలో 28% ఉంటుంది. మరి దీని ఆకారం త్రిభుజాకారం ఉంటుంది. ఓకే, ఆకారము త్రిభుజాకారం ఉంటుంది. ఓకే, ఇందులో అతి లోతైన ప్రాంతము మెరియానా ట్రెంచ్. ఇందులో లోతైన ప్రాంతం మెరియానా ట్రెంచ్. ట్రెంచ్ అంటే అగాధం, మెరియానా ట్రెంచ్. ఇది 11,033
మీటర్ల లోతు ఉంటుంది. 11,033 మీటర్లు అంటే ఆల్మోస్ట్ ఆల్ 11 కిలోమీటర్ల లోతు ఉంటుంది అది. అదేవిధంగా ఈ మహాసముద్రంలో అత్యధిక దీవులు ఉన్నాయి. ప్రపంచంలో ఏ మహాసముద్రంలో ఎక్కువ దీవులు ఉన్నాయంటే అది పసిఫిక్ మహాసముద్రమే. అత్యధిక దీవులు. ఇట్లా వస్తుంది క్వశ్చన్ ఎగ్జామినేషన్లో. మన క్వశ్చన్ ఎట్లా అంటే త్రిభుజాకారంలో గల మహాసముద్రం ఏది? అదేవిధంగా రింగ్ ఆఫ్ ఫైర్ అని ఏ మహాసముద్రాన్ని అంటారు? ఇంకోటి రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు దీన్ని, పసిఫిక్ మహాసముద్రం. ఈ రింగ్ ఆఫ్ ఫైర్ అని ఎందుకు వచ్చిందంటే ఈ పసిఫిక్ మహాసముద్రంలో అత్యధిక భాగం అగ్నిపర్వతాలు ఉన్నాయి. ఈ అగ్నిపర్వతాలు ఉన్నాయి కాబట్టి దీని పసిఫిక్ మహాసముద్రాన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు. అదేవిధంగా దీన్ని శాంత మహాసముద్రం కూడా అంటారు. అంటే మాజిలన్ ఈ సముద్రం గుండా నావలో ప్రయాణించినప్పుడు శాంతంగా ఉండేటిది ఈ శాంత సముద్రం కూడా అంటారు దీన్ని. ఓకేనా? ఈ విధంగా పసిఫిక్ మహాసముద్రం ప్రపంచంలోనే అతిపెద్ద మహాసముద్రం. ఇది త్రిభుజాకారంలో ఉంటుంది. యావత్ భూమిలో 20% కలిగి ఉంటుంది. ఇందులో దీన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అని పిలుస్తారు. ఇందులో అత్యధిక దీవులు కూడా ఉన్నాయి. ఇందులో అతి లోతైన ప్రాంతం మెరీనా ట్రాంచ్. ఇది 11,033 మీటర్ల లోతులో ఉంటుంది. ఓకేనా? ఇది పసిఫిక్ యొక్క చరిత్ర. రెండవది అట్లాంటిక్ మహాసముద్రం. అట్లాంటిక్ ఈ ఏరియా ఉంటుంది మొత్తం. ఈ అట్లాంటిక్ మహాసముద్రం ఎస్ ఆకారం ఉంటుంది. ఎస్. పసిఫిక్ ఏమో త్రిభుజం అనుకున్నాం. మళ్ళీ మీకు కోడ్స్ చెప్తాను, నో ప్రాబ్లం. అట్లాంటిక్ మహాసముద్రం ఎస్ ఆకారం ఉంటుంది. ఎస్ ఆకారం. అదేవిధంగా అత్యధిక లవణీయత కలిగిన మహాసముద్రం. అత్యధిక లవణీయత ఎస్ ఆకారం ఉంటుంది. అత్యధిక లవణీయత గల మహాసముద్రం ఇది. అదేవిధంగా దీన్ని హెర్రింగ్ పౌండ్ అంటారు. హెర్రింగ్ పౌండ్ అని దీన్ని పిలుస్తారు. అదేవిధంగా అతి లోతైన అగాధం ప్యూర్టోరికోలో ఉంది. దీని యొక్క ఎత్తు 8385 మీటర్స్. లోతైంది ప్యూర్టోరికో 83 మీటర్స్. ఓకే. అదేవిధంగా ఈ అట్లాంటిక్ మహాసముద్రాన్ని మధ్యధర సముద్రాన్ని జీబ్రాల్టర్ జలసంధి కలుపుతుంది. అట్లాంటిక్ మహాసముద్రాన్ని మధ్యధర సముద్రాన్ని జీబ్రాల్టర్ జలసంధి కలుపుతుంది. ఈ విధంగా ఈ అట్లాంటిక్ మహాసముద్రం యొక్క కొన్ని ముఖ్యమైన అంశాలు. మనకు వచ్చే క్వశ్చన్స్ ఏ విధంగా అంటే ఎస్ ఆకారంలో ఉన్న సముద్రం ఏది? మహాసముద్రం ఏది? అత్యధిక లవణీయత గల మహాసముద్రం ఏది? ఓకేనా? అట్లాంటిక్ మహాసముద్రంలో లోతైన అగాధం ఏది? ఓకేనా? అట్లాంటిక్ మహాసముద్రాన్ని మధ్యధర సముద్రాన్ని వేరే జలసంధి ఏది? ఇలాంటి క్వశ్చన్ మనకు ఫ్రేమ్ చేస్తారు. మనం ఈజీగా చేసుకోవచ్చు. ఇక మనది హిందూ మహాసముద్రం థర్డ్. మనకు హిందూ మహాసముద్రం నుంచి పూర్వం నుంచి అశేషమైన మనకు సంబంధాలు ఉన్నాయి. హిందూ మహాసముద్రం నుంచి అంటే మన దేశం పేరు మీదనే ఈ సముద్రం పేరు పెట్టడం జరిగింది. పూర్వకాలంలో మన దేశాన్ని ఇండస్ అని పిలుస్తుండే. అదేవిధంగా అదే హిందుస్థాన్ అని కూడా పిలుస్తుండే. అంటే హిందువులు నివసించే ప్రాంతాన్ని హిందుస్థాన్ అని పిలిచేవారు. ఇది మన దేశం పేరు మీదనే హిందూ మహాసముద్రం అని పేరు పెట్టడం జరిగింది. ఓకేనా? ఈ హిందూ మహాసముద్రంలో ఎం ఆకారంలో ఉంటుంది. హిందూ మహాసముద్రం ఎం ఆకారంలో. అదేవిధంగా ఇందులో లోతైన అగాధం సుందాఘాతం. సుందా ఇండోనేషియా ఉంటుంది. ఇది 7451 మీటర్స్ లోతుంటుంది. సుందా అఘాతం 7451 మీటర్స్. ఓకే, ఇది లోతైంది. అదేవిధంగా అతిపెద్ద దీవి ఉంది ఇక్కడ, మెడగాస్కర్. మెడగాస్కర్ అతిపెద్ద దీవి. ఓకేనా? ఈ అట్లాంటిక్ మహాసముద్రంలో మెడగాస్కర్ అని అతిపెద్ద దీవి మెడగాస్కర్ దీవి. అదేవిధంగా డిగో గోర్షియో అనే యుఎస్ఏ వాళ్ళ స్థావర సైనిక స్థావరం ఉంది. డిగో గోర్షియో హిందూ మహాసముద్రంలో డిగో గోర్షియో అని ఒకటి యుఎస్ఏ వాళ్ళది సైనిక స్థావరం డిగో గోర్షియో.
యుఎస్ఏ వల్ల ఆర్మీ బేస్. ఓకే, ఇంతటి అంటే విషయాలు ఈ అట్లాంటిక్ మహాసముద్రం సంబంధించి. అదేవిధంగా ఇంకోటి అంటార్క్టికా, దీన్ని మనం దక్షిణ మహాసముద్రం అంటారు, కింద ఉంటుంది కాబట్టి. అదేవిధంగా ఇది ఇందులో లోతైన గదము శాండ్వింట్ ఉంటుంది ఒకటి, శాండ్విచ్ ట్రెంచ్ మన శాండ్విచ్ గుర్తుంచుకుందాం. ఓకేనా. అదేవిధంగా ఇది పెంగ్విన్ పక్షులకు ప్రసిద్ధిగాంచింది, పెంగ్విన్ పక్షులు. ఓకేనా. అదేవిధంగా దీనికి నిర్దిష్ట ఆకారం లేదు, అంటార్క్టికా మహాసముద్రానికి ఆకారం లేదు, అక్కడక్కడట్లా విస్తరించి ఉంది. ఇక చివరిది ఆర్కిటిక్ మాత్రం సున్నా ఆకారంలో ఉంటుంది, జీరో. ఓకేనా, జీరో ఆకారం అంటే వృత్తాకారం ఉంటుంది. అదేవిధంగా దీన్ని ఉత్తర మహాసముద్రం అంటారు, ఓకేనా. అదేవిధంగా ఇందులో లవణీయత చాలా తక్కువ ఉంటుంది, లవణీయత తక్కువ గల మహాసముద్రం, లవణీయత తక్కువ. ఓకే, ఇవి మహాసముద్రాల యొక్క విశిష్టత. అదేవిధంగా ఈ మహాసముద్రాలు ప్లస్ సముద్రాలు అంటే ఇవన్నీ కలిసే ఉన్నాయి, కానీ ఈ సముద్రాల గురించి తెలుసుకుందాం. ప్రపంచంలో అతిపెద్ద సముద్రం దక్షిణ చైనా సముద్రం, ఈ ఏరియాలో ఉంటాయి, ఈ చైనా. ఓకే, పసిఫిక్లో కలిసే ఉంటుంది. అదే చిన్న సముద్రం ఇంగ్లీష్ ఛానల్, యూరోప్లో ఉంటుంది. లోతైనది సముద్రం కరేబియన్ సముద్రం, ఈ కరేబియన్ దీవులు ఇవి. ఓకే, అదేవిధంగా తక్కువ లోతైనది పార్షియన్ గల్ఫ్, మన ఆసియాలో ఉంటుంది, ఈ ఏరియాలో. చూడండి, సింపుల్. ప్రపంచంలో అతిపెద్ద సముద్రం ఏది, మహా కాదు, సముద్రం ఏది అంటే దక్షిణ చైనా సముద్రం. ప్రపంచంలో అతి చిన్న సముద్రం ఏది, ఇంగ్లీష్ ఛానల్. ప్రపంచంలో లోతైన సముద్రం ఏది, కరేబియన్ సముద్రం. ప్రపంచంలో తక్కువ లోతైన సముద్రం ఏది, పార్షియన్ గల్ఫ్. ఇది ఓన్లీ 24 మీటర్ల లోతే ఉంటుందట. ఓకే, ఈ విధంగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా ఈ మ్యాప్ పాయింట్ ద్వారా ఈజీగా మనం గుర్తించవచ్చు. సముద్రాల ఆకారం సింపుల్. పసిఫిక్ మహాసముద్రము త్రిభుజాకారంలో ఉంటుంది, ఓకేనా. అట్లాంటిక్ మహాసముద్రం ఎస్ ఆకారంలో ఉంటుంది. హిందూ మహాసముద్రం ఎం ఆకారంలో ఉంటుంది. అంటార్కిటిక్ సముద్రానికి ఏ ఆకారం లేదు. అదేవిధంగా ఆర్కిటిక్ సముద్రానికి మాత్రం 0 ఆకారంలో ఉంటుంది. సింపుల్గా అట్లాంటిక్ మహాసముద్రం ఎస్ ఆకారం ఉంటుంది, ఎస్ఏ, స్కూల్ అసిస్టెంట్, ఈజీగా గుర్తుంటుంది మనకు. ఓకే, ఎస్ఏ అంటే స్కూల్ అసిస్టెంట్ అంటారు. ఇక పసిఫిక్ మహాసముద్రం త్రిభుజం, ఓకేనా. ఇక హిందూ ఎం, ఓకేనా. హిందూను మనము ఈఎంగా గుర్తుంచుకోవచ్చు. అదేవిధంగా మనకు ఈ ఆర్కిటిక్ అంటే మొత్తం ఆ ఏరియా మొత్తము, ఓకేనా, మొత్తం మంచుతో ఉంటుంది కాబట్టి లవణీయత తక్కువ ఉంటుంది కాబట్టి 0 డిగ్రీ అనుకుందాం మనం. ఆర్కిటిక్ 0 ఆకారం, ఎందుకంటే అంటార్కిటిక్ ఆకారం లేదు కాబట్టి ఆర్కిటిక్ ఎప్పుడు మంచిగా ఉంటుంది కాబట్టి చాలా 0 డిగ్రీ అనుకుందాం. 0 ఈజీ మనకు గుర్తుంటుంది. 0 ఆకారం అంటే ఆర్కిటిక్. అంటార్కిటిక్ ఆకారం లేదు కాబట్టి దాన్ని మనకు చేయొచ్చు మనం, ఓకేనా. 0 ఉంది కాబట్టి ఆర్కిటిక్ అని చెప్పుకుంటాం, ఓకేనా. పసిఫిక్ త్రిభుజం, అట్లాంటిక్ ఎస్ ఆకారం, హిందూ ఎం, మనది ఎం అందం. ఓకే, మన సముద్రం ఎం, మన అంటే మా అంటే ఎం వస్తాయి కాబట్టి మన సముద్రం అంటే హిందూ మహాసముద్రం, ఎం క్లోజ్. ఈ విధంగా కోడ్స్తోని ఈజీగా మనం గుర్తుంచుకోవచ్చు. రింగ్ ఆఫ్ ఫైర్ చాలాసార్లు వచ్చింది. రింగ్ ఆఫ్ ఫైర్ పసిఫిక్ మహాసముద్రం అంటే ఆ పసిఫిక్ మహాసముద్రంలో పెద్ద మొత్తంలో అగ్ని పర్వతాలు ఉన్నాయి లోపల, కాబట్టి దాన్ని రింగ్ ఆఫ్ ఫైర్గా పిలుస్తాం. అదేవిధంగా శాంత మహాసముద్రం అంటే అది మాజిలాన్ ఆ ఏరియా నుంచి నావలో ప్రయాణిస్తున్నప్పుడు సముద్రం ప్రశాంతం ఉండేది ప్రశాంత మహాసముద్రం అంటుంది, ప్రశాంత మహాసముద్రం. హిందూ మహాసముద్రం మన దేశం పేరు మీదకి వచ్చింది, ఏం ఆకారం ఉంటుంది, ఓకేనా. ఇది ఈజీగా ఉంటుంది మనకు. దీనిలో వచ్చే పాయింట్ ఏమంటే హిందూ మహాసముద్రంలో పెద్ద దీవి మాడగాస్కర్, ఓకే. అదేవిధంగా డిగుగూర్షి అనే సైనిక స్థావరం యుఎస్ఏ వాళ్ళది. ఇక అంటార్కిటిక్ మహాసముద్రం, దీని దక్షిణ మహాసముద్రం ఉంటుంది, దక్షిణం ఉంటుంది కాబట్టి, ఓకే. ఇది అంతే. ఇంట్లో పెంగ్విన్ పక్షులు ఉంటాయి, మనకు తెలిసిన విషయం, యాజ్ యూజువల్. నిర్దిష్ట ఆకారం లేదు కాబట్టి ఉన్న ఆకారం 4 మహాసముద్రాలు ఉన్నాయి. పసిఫిక్ త్రిభుజం, అట్లాంటిక్ ఎస్ ఆకారం, హిందూ మహాసముద్రం ఎం ఆకారం, మన అంటే ఏమని చెప్పినాం. అంటార్కిటిక్ ఆర్కిటిక్ 0, ఎప్పుడు మంచి ఉంటుంది కాబట్టి ఇది అయిపోతాము. సింపుల్, మనం ఏం లేదు, ఈజీగా గుర్తుంచుకోవచ్చు. భూగోళం మొత్తం మీద, ఓకేనా, 71% నీరు ఉంది, 29% భూమి ఉంది.
ఈ 71% నీరులో అంటే మొత్తం నీటిని 100% తీసుకుంటే ఇందులో 97% ఉప్పు నీరు ఉంది. అదేవిధంగా 3% మంచినీరు ఉంది. ఈ మంచినీరు 2% మొత్తం అంటే మంచుతోనే ఉంది. 1% త్రాగే నీరు. కానీ ఈ టెక్నాలజీ డెవలప్మెంట్ వలన ఇజ్రాయెల్ వాళ్ళు సముద్ర నీరుని కూడా మంచినీరు తయారు చేస్తూ తాగుతున్నారు. ఓకేనా స్టూడెంట్స్, ఈరోజు మనకు మహాసముద్రాల పాఠం ఇంతటితో అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్.